హాయ్ ఫ్రెండ్స్, ఇది సోమవారం తీసిన వీడియో ఫ్రెండ్స్. సోమవారం వీడియో పెట్టడం అయితే వీలు లేదు, అందుకనే టైం లేక పెట్టలేకపోయాను. పూజ చేసే రోజైతే సోమవారమైనా సోమవారం, శుక్రవారం, మంగళవారం 4 గంటలకు లేవాలి ఫ్రెండ్స్. చలి పెట్టిన వర్షం అయితే వచ్చింది, నైట్ ఫుల్ వర్షం కొట్టింది మా సైడు. సండే రోజు నైట్ అయితే వర్షం వచ్చింది, అయినా కూడా పొద్దుగాల లేవాలి కదా. చూడండి వర్షం కొట్టి ఇలా తడిసిపోయిందో మొత్తం. 4 గంటలకైతే లేచాము. 4 గంటలకు లేచినా కూడా అసలే పని తీరదు ఫ్రెండ్స్. 8 గంటల దాకా పని తీరదు అసలుకే. ఎందుకంటే 9:30కు మళ్ళీ డ్యూటీకి వెళ్ళడం కదా అనేసి అయితే పూజ చేసే రోజు అయితే ఖచ్చితంగా 4 గంటలకు 4:30కు అయితే ఖచ్చితంగా లేవాలి. పొద్దున్న లేసి అయితే ఇల్లు వాకిలి ఊడ్చేసి అయితే ఇల్లు మాపింగ్ చేసి అయితే బాసనలు అయితే తోముతున్నాను. ఎంత చీకటి ఉందో చూడండి ఫ్రెండ్స్. ఒక సైడ్ అయితే హీటర్ పెట్టాము నీళ్ళు వేడి కావడానికి. చలి పెడుతుంది కదా, చలికాలం కదా, అందుకనే వేడి నీళ్ళే చేస్తామండి. ఎండాకాలం అయితేనో చన్నీళ్ళు చేస్తాం. కానీ పొద్దున్న లేచి ఇంట్లో పని చేసుకొని డ్యూటీకి వంట చేసుకొని డ్యూటీకి వెళ్ళి వచ్చి మళ్ళీ ఇంట్లో సాయంత్రం మళ్ళీ వంట చేసుకొని ఎందుకండి ఈ ఆడవాళ్ళది అసలు ఎంత పని అంటే ఎంత పని చేసినా ఉడవది కదా మన ఆడవాళ్ళకు. అంతే కదా. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మగవాళ్ళదే మంచిగా ఉందేమో, లేచిందంటే వండి పెడితే తిని డ్యూటీకి వెళ్ళి వస్తారు. మనకు కూడా అలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. నాకైతే అలానే అనిపిస్తుందండి. ఏంటి జీవితం, ఆడవాళ్ళ జీవితం. లేవాలి, ఇంట్లో పని చేసుకోవాలి, వంట చేసుకోవాలి, మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి, మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంట్లో పని చేసుకోవాలి. చేసుకునేసరికి నైట్ పడుకునే టైం అవుతుంది. ఏంది ఇది ఆడవాళ్ళ బాధ అనిపిస్తుంది నాకైతే. మీకు కూడా అలానే అనిపిస్తుందా ఫ్రెండ్స్? నాకైతే అలానే అనిపిస్తుంది. స్నానం అయితే అయిపోయింది. ఇంటి ముందట ముగ్గు అయితే వేసుకొని స్నానం చేసి అయితే ఇలా పొయ్యి అయితే కడిగేసుకున్నాను. పొయ్యి అయితే సాయంత్రమే కడిగి పెట్టుకున్నా ఫ్రెండ్స్. సండే రోజు నైట్ అయితే కడిగి పెట్టుకున్నాను పొయ్యి. పొద్దున్నైతే లేవగానే పొయ్యి అంటే పెట్టే ముందైతే మనం మట్టి పొయ్యి కదా, ఎలా బొట్లు పెట్టుకుంటామో, అలికి బొట్లు పెట్టుకుంటామో అదంటే అలుకుతాము, బొట్లు పెట్టుకుంటాం. దీనికైతే గంధం పెట్టేసి అయితే బొట్లు అయితే పెడుతున్నాను స్నానం అయినాక. ఎందుకంటే పాలు పెట్టుకోవాలి కదా. ఫస్ట్ వంట చేసుకోవాలి. ఫస్ట్ వంట తర్వాత వంట అయిపోయాక పూజ రోజైతే తర్వాతనే ఉంటుంది. ఇగో కడపల్లనైతే కడప కడిగేసి అయితే ముగ్గు పెట్టేసి కడపల్లనైతే ఇలా ముగ్గు అలుక్కొని ఎర్రమన్నుతో అలుక్కొని గజ్జలు అయితే కొట్టుకున్నాను. నేనైతే ఇలా గజ్జలు కొడతాను. టైం అయితే స్పీడ్గా అయిపోతుందని అయితే చిన్న ముగ్గు వేసాను ఫ్రెండ్స్. పెద్దది వేస్తే మళ్ళీ టైం లేట్ అయిపోతుంది, అందుకనే చిన్న ముగ్గు సింపుల్గా వేసాను తొందరగా అయిపోవాలని. ఇంకా తెల్లారలే ఫ్రెండ్స్. 4 గంటలకు లేచాను, 5 అవుతుంది. 5 గంటల వరకైనా ఇంకా తెల్లారలేదు. ఫస్ట్ ఫోటోలు అయితే కడిగేసుకొని ఫోటోల కన్నా అయితే పూలు అయితే పెట్టుకుంటున్నాను. మా ఫోటోలు అయితే ఇంతే ఫ్రెండ్స్, ఎక్కువ అయితే లేవు ఫోటోలు. ఒక 3 ఫోటోలే ఉన్నాయి. ఫస్ట్ పొయ్యి కడిగేసుకొని పొయ్యికి అయితే బొట్లు పెట్టేసుకొని దేవుడి కాడైతే పూజ అయితే రెడీ చేసుకున్నాం. ఫస్ట్ పూజ అయిపోయినాక అయితే వంటకాడికి వెళ్దాము. చెట్లకు పువ్వులు పూస్తలేవు ఫ్రెండ్స్. మందార పూలు ఉన్నాయి కానీ పూస్తలేవు పువ్వులు, ఎండిపోయినాయి చెట్లన్నీ. మళ్ళీ ఎగురొస్తేనే పూస్తాయి అనేసి అయితే గులాబీ పూలు చామంతి పూలు అయితే తీస్తాము. వారానికి 2 సార్లు తీసుకొస్తాము. ఇలా అయితే చేసుకుంటున్నా ఫ్రెండ్స్. నా పూజ అయితే ఇలా అయితే అయిపోతుంది. మీరు లేచారా లేవలేదా? 5 గంటలకు లేస్తారా, ఎన్ని గంటలకు లేస్తారో కామెంట్ చేయండి. నా పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? లేసారా? టీ తాగారా? అసలు అగరబత్తులు అయితే పెట్టాను. ఇది 5 రూపీస్కి ఒకటండి. ఇదైతే చాలా పొగ వస్తుంది, స్మెల్ వస్తుంది, వాసన వస్తుంది, పొగ కూడా వస్తుంది. అది ఇట్లా రూమ్ మొత్తం 1 గంట సేపు ఉంటుంది. అది ఒకటే 5 రూపాయలు పడుతుంది. చాలా బాగుంటుందండి వాసన. దీపం అయితే పెట్టడం కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడైతే వంటకాడికి అయితే వచ్చాను. చూడండి తోటకూర అయితే కడిగేసుకున్నాను. తోటకూరలో కారం అయితే వేయ నేను. మన చేనులలో ఉంటుంది కదా ఫ్రెండ్స్ తోటకూర, చిన్న ఆకుల కూర, అదే కొనుక్కొచ్చాను నేను. సండే రోజు అయితే కొనుక్కొచ్చాను ఈ తోటకూర. చూడండి ఇది మా బెడ్రూము, అది కిచెను, ఇది బెడ్రూము. అందరూ హోమ్ టూర్ చేయమంటారు. ఏం చేయాలి ఫ్రెండ్స్? మాది ఉన్నదే చిన్న రూము. చూడండి ఇది బీరువా అన్నట్టు. సెల్ఫులల్లో బట్టలు పెట్టుకున్నాము, ఎవరి బట్టలు వాళ్ళకే. ఇదే మా బీరువా, అది దేవుడి రూము. ఈ ఒక్క రూములో ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవన్నీ చదువుకోవాలి. చూడండి ఇది కిచెన్. పప్పులు, ఉప్పులు, గిన్నెలు, ప్లేట్లు, గ్లాసులు, కటోరలు అన్నీ అయితే ఇక్కడ ఈ సెల్ఫ్లో పెట్టుకున్నాను. రైస్ కుక్కర్, మిక్సీ ఇక్కడ పెట్టుకున్నాను. చూడండి వంట అయితే చేసుకుంటున్నాము.
చిన్న రూమ్ కదా ఫ్రెండ్స్, అందరు అంటారు ఓన్ టూర్ చేయండి ఓన్ టూర్ చేయండి అని కామెంట్ చేశారు, ఫోన్ కూడా చేసి చెప్తున్నారు, అడుగుతున్నారు. కానీ ఏం చేయాలి ఫ్రెండ్స్, చిన్న రూమ్ కదా, చిన్న రూమ్ ఎంత టైం పట్టదు కదా ఓన్ టూర్ చేయడానికి. 3 రూములు 4 రూములు 2 రూములు ఉన్నా కనీసానికి ఓన్ టూర్ చేసేదాన్ని. కానీ ఒకటే రూమ్ కదా ఫ్రెండ్స్, అందుకే నేను చేయలేకపోతున్నాను. ప్లీజ్ ఏమీ అనుకోవద్దు అడిగే వాళ్ళైతే. తోటకూర అయితే నేనైతే పోపుకేసుకుంటున్నాను. అల్లం ఎల్లిగడ్డ బదులైతే ఎల్లిగడ్డ అయితే దంచేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. నేనైతే ఇలానే వేస్తాను ఫ్రెండ్స్, మీరు ఎలా వేస్తారు మరి? అంటే అందరూ ఒక్కలాగా అండరు కదా, అందుకనే చెప్తున్నాను. ఒక్కొక్క కాడ ఒక్కొక్కలాగా వండుతారు, అంతే కదా ఫ్రెండ్స్. ఇది ఇంత అయిందా ఉడికి? ఇంత కాదు, దేవుడి కాడి పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చెట్లు అయితే కడిగేసుకొని అయితే బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. ఒకటి తమలపాకు చెట్టు, ఒకటేమో ఇంకేంటి మనీ ప్లాంట్, ఇది మనీ ప్లాంట్ చెట్టు, ఇది తులసి కోట అండి, మా తులసి కోట. వర్షం పడ్డది కదా, అంత చల్లగా ఉంది వాతావరణం అంతా. నేనైతే ఇలా ఎర్రమన్నుతో అయితే అలుక్కుంటాను, కడప కాడ దర్వాజా కాడ అలుక్కుంటాను, కడప ముందు తులసి కోట కాడ కూడా అలకైతే ముగ్గేసుకుంటా ఫ్రెండ్స్. మన పల్లెటూరులో ఎలా ఉంటుంది, బాగుంటుంది కదా, అలానే నేను కూడా అలానే చేస్తాను. అలా చేస్తేనే మంచిగా అనిపిస్తుంది, చూడ్డానికి కూడా కళ ఉంటుంది, మంచిగా ఉంటుంది నిండుగా. అటా పని అయితే చేసి వచ్చి తోటకూర అయితే దగ్గర పడ్డది చూడండి. చిన్న ముగ్గు అయితే వేస్తున్నా, వర్షం పడ్డది కదా, మొత్తం తడి ఉంది. పైనుండి మా ఇంటి మీద నుండి నీళ్ళు అయితే పడతాయి, ఇట్లా వాటరు తడుస్తుంది, మొత్తం తడుస్తుంది. ముగ్గు వేసినా కూడా నేనైతే సింపుల్గా చిన్నగా అయితే వేస్తున్నా. ఇక్కడ కూడా పెద్ద ముగ్గు అయితే వేయట్లేదు ఫ్రెండ్స్. రోజు పెద్ద పెద్దది వేసేదాన్ని, ఇవాళ టైం లేదు, మళ్ళీ వర్షం పడ్డది కదా అని అయితే చిన్న ముగ్గు వేస్తున్నాను. వర్షం పడ్డా ఏది పడ్డా చిన్న ముగ్గు అయినా వేసుకోవాలి, ఒక్క ముగ్గు అయినా వేసుకోవాలి, వేయకుండా అయితే ఉండలేం కదా. అలాగైతే ఇలా నేను గజ్జలు కొట్టుకుంటాను. గజ్జలు కొట్టడం అంటే తెలుసా ఫ్రెండ్స్, ఇలా చేతితో ఇట్లా కొట్టుకోవడం గజ్జలు కొట్టడం అంటారు. నేనైతే ఇలా వేస్తున్నాను. ఇంట్లో పని అయిపోయింది, పూజ పని అయిపోయింది, వంట కూడా అవుతుంది. రైస్ కుక్కర్లో బియ్యం కడిగేసి పెట్టాను. కూర కూడా గ్యాస్ మీద అవుతుంది. ఆ పని అవుతుంది, నా పని అవుతుంది, దీని దానికే అవుతుంది ఫ్రెండ్స్. చూడండి మా తులసి కోట అయితే ఇలా ఉంటుంది. బయట మా రూమ్ పక్క కిటికీ దగ్గర ఉంటుంది, చిన్న రూమే అంటారు కదా, ఈ స్థలం అంతా ఎక్కడుంది, ఈ చెట్లన్నీ ఎక్కడ పెట్టిల్లు అని ఫోన్ చేసి అడిగారు నన్ను. ఈ కిటికీ అండి మా రూమ్, ఇది రూమ్ పక్క కిటికీ ఉంటుంది, కిటికీ పక్కకి ఇవి తొట్లల్లో అయితే నేను పెట్టాను. తులసి కోట పూజ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దేవుడి పూజ అయిపోయింది, తులసి కోట పూజ అయిపోయింది. ఇంకా వంట అయిందో చూడాలి, వంటకాడికి అయితే వెళ్దాము. వంట రెడీ అయిందా చూద్దాము. రైస్ కుక్కర్లో బియ్యం పెట్టాను కదా ఫ్రెండ్స్. చూడండి డ్యూటీకి టైం అవుతుంది ఫ్రెండ్స్, 8:30 అవుతుంది. 4 గంటలకు లేస్తే 8:30 అవుతుంది. అన్నం అయితే వేడి అన్నం రెడీ అయిపోయింది, కూర కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. గ్యాస్ కూడా కట్టేద్దాము, కూర అయిపోయింది, అన్ని పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. నేనైతే పాలు తాగుతున్నాను. చాయ్ అయితే అలవాట్లేదు ఫ్రెండ్స్, నేను పాలే తాగుతాను, చాయ్ తాగుతలేను. ఓకేనా? మా సోమవారం తీసిన వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.